అపవాది ఏం చేస్తాడంటే కాన్స్టెంట్ గా వాయిస్ ఆఫ్ అక్యూజేషన్. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8 చూసినట్లయితే therefore there is no condemnation, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్న మాటను మనం కాన్స్టెంట్ గా జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడే ఎప్పుడైనా ఇలాంటి వాయిసెస్ వినిపించినప్పుడు నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, లేకపోతే నువ్వు ఇంకా రావాలి, ఇలాంటి అక్యూజేషన్ వాయిసెస్ వింటున్నప్పుడు మనం ఇమ్మీడియట్లీ రోమన్స్ 8:1 రోమీయులకు రాసిన పత్రిక 8:1 దగ్గరికి వచ్చి మనం ఏమనాలంటే, నేను క్రీస్తునందు ఉన్నాను కనుక నాకు ఏ శిక్ష విధి లేదు అన్న సత్యాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నేను ఎప్పుడైతే ఇది నమ్ముతామో, ఈ సత్యం నమ్ముతామో, ఎస్ నేను తప్పు చేశాను కానీ క్రీస్తునందు ఉన్నాను కాబట్టి నాకు ఏ శిక్ష లేదు, ఈ శిక్ష ఆయన మీద పడింది ఆయన ప్రతిసారి సత్యాన్ని నువ్వు అప్లై చేసుకుంటావో, యు ఆర్ కమింగ్ అండర్ గ్రేస్.